ముగ్గురు మద్యం కేసులో నిందితులైనటువంటి వాళ్ళకి సంబంధించిన బెయిల్ రద్దు చేశారు. ఏది ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇటు కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఆయన సిబ్బందిలో భాగం, ఆయన కుటుంబంలో భాగమైనటువంటి వాళ్ళు. బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్లో భాగమైనటువంటి ఆయన. వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు వీళ్ళ బెయిల్ రద్దు చేసి 26న లొంగిపోమన్నారు. ఈలోపు ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది డిఫాల్ట్ బెయిల్ కాబట్టి రద్దు చేయమన్నారు. రెగ్యులర్ బెయిల్ చూసుకోవచ్చు అని చెప్పేసి ప్రతాప్ జ్యోతిర్మయి ఎవరైతే న్యాయమూర్తి గారు ఉన్నారో ఆమె కోర్టుకి ఆదేశాలు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది తేలాలి. వీళ్ళు లొంగిపోయాక బెయిలా, లొంగాల్సిన అవసరం లేకుండానే బెయిల్ ఇస్తారా ముందు? ఇది ఒక ఆస్పెక్ట్. ప్రభుత్వం అయితే గట్టిగానే పట్టుబడుతుంది కాబట్టి లొంగిపోయి జైలుకి వెళ్ళి ఆ తర్వాత బెయిల్కి మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి ట్రై చేసుకోవాల్సి ఉంది. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళని ఈ ప్రెషర్ చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? వీళ్ళ మీద ఏమైనా కక్ష ఉందా బాబు గారికి లేకపోతే లోకేష్ గారికి అంటే లేదు. అలాగని వీళ్ళు చేశారంటే అది అమాయకత్వం. కాకపోతే వీళ్ళని ఇలా ప్రెషర్ చేస్తే వీళ్ళు చెప్పినట్టు విని జగన్ పేరుతో కావాలంటే అఫిడవిట్ ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వ ఉద్దేశం, సిట్ ఉద్దేశం. చేస్తారా? నాకు తెలిసి అయితే సాధ్యం కాదు. కానీ ఈ విధమైన వేధింపు అయితే భవిష్యత్తులో ప్రమాదకరం అన్నది మాత్రం కన్ఫర్మ్.